జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏకైక ఎన్నిక. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేసినటువంటి మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేస్తే మనకు మేలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఒరిగేదేం లేదు, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఒరిగేదేమీ లేదు. ఈ రోజు వాళ్ళిద్దరిని మీరు చూసిండ్రు గతంలో. ఈ రోజు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల తెలంగాణలోని పేద ప్రజలకందరికీ కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మీ ముందుకు వస్తూ ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా మళ్ళొకసారి మిమ్మల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఇద్దరు టార్గెట్ భారతీయ జనతా పార్టీ. ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవకూడదని అనేక రకాలుగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో మంది ఉపాధి ఎత్తుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చిండ్రు. ఎంతో మంది తమ బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో వచ్చి బోరాబండలో గాని మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఎర్రగడ్డలు గాని, రైమత్ నగర్ గాని అనేక ప్రాంతాల్లో ఊళ్ళోకి వెళ్ళి వచ్చి ఇటు పాలమూరు కావచ్చు, అటు నారకందులు కావచ్చు, ఇక్కడ ఇంకో ప్రాంతం కావచ్చు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఉపాధి ఎత్తుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చి బతుకుదెరువు కోసం బతుకుతా ఉన్నాను. ఇలా కాలువలు చూద్దామంటే చక్కగా లేవు, మోరీలు చూద్దామంటే చక్కగా లేవు, తాగునీటి వ్యవస్థ చక్కగా లేదు, రోడ్లు చక్కగా లేవు. ఇంక అందరికంటే గొప్పది గతంలో ఉన్నాడు 2 బెడ్రూమ్లు అన్న మాట చెప్పి 2 బెడ్రూమ్లు వచ్చాయి ఎవరికన్నా. మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చెప్పింది, అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇంట్లో ప్రతి ఒక్కరికి అని చెప్పింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించింది, ఏమైనా ఇళ్లు కట్టించిందా? ఇక్కడ 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిందా లేదా? ఎవరికైనా చేసిందా? వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ చేస్తామని ఎవరికైనా చేసిందా? అనేక హామీలు ఇచ్చింది యువకులకు. ఎంతో మంది పేదవాళ్ళు ఇలా హైదరాబాద్ లో ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. మేము ఇక్కడ మాకు సొంత ఇల్లు లేదు, మేము కిరాయిలలో ఉంటున్నామని చెప్తున్నారు ఇందగారికి పోయిన ప్రచారం పోయినప్పుడు. మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది దగ్గర అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఇగో ఈ బోరా బదలు మేము గిరి చేయించినాము, ఏమైనా ఉందా చెప్పండి ఇంకొకటైనా? బోరా బదలో ఈ పని మేము చేయించినాము, ఇగో మీ పేదవాళ్ళకు మేము ఇల్లు ఇచ్చినాము, ఇగో ఈయన మోరీలు సాగు చేయించినాము, పోనీ ఇంతమందికి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినాము, ఏమొక్కటైనా చెప్పుకొని ఇంకా ఉందని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి వచ్చి అసలు ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓటని ఇంకా వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఉప ఎన్నికల్లో మాకు ఓటేయండి, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసినని మీరు ఓటు అడుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది. అప్పుల పాలు చేసిన రాష్ట్రంలో అయ్యా లక్షల కోట్ల అప్పులు నేను తెలంగాణకు, మీరు చెప్తున్నటువంటి హామీలన్నీ అబద్ధపు హామీలు, మీరు చెయ్యలేరు, జూటా మాటలు చెప్తున్నారు ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు గట్టిగా గొంతెత్తి చెప్పింది. మేము చేయగలిగినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, అబద్ధపు హామీలు, మోసం చేసే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆనాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు, పైసలు లేవు, ఎవరితో నీకు పోయినా డోర్ తీస్తలేరు, ఎక్కడ పోయినా చెప్పులు అరిగిపోతున్నాం కానీ మనకు అప్పించడం లేదనేటటువంటి మాట స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక ఎంతో మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కాలేజీలలో సర్టిఫికెట్లు పొందినటువంటి పరిస్థితి ఉన్నది.
వాళ్ళు పెద్ద ఎత్తున సర్టిఫికెట్ కూడా ఇలా కాలేజీలు ఇవ్వనటువంటి పరిస్థితున్నది. ఈ రోజు పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి పెట్టిండు. భూముల అమ్మకానికి పెట్టి ఏదో భూమి చేద్దామనేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. 170 కోట్లకి అమ్మినాం, ఆడకి ఇంత అమ్మినాం, ఇంత వచ్చింది అంత వచ్చింది, దీని ద్వారా ఇంకా భూమి రేటు పెరుగుతుంది ఏమన్నట్టు ఆశపడ. అయినా కూడా ఎవరు ఎక్కడ రాలే, మళ్ళీ భూమి కొనికే ఆడికే అయిపోయింది. వాళ్ళు కొన్నోళ్ళు కూడా పరేషాన్లో ఉన్నారు. ఇవాళ ఈరోజు ప్రజలని మోసం చేసి ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది, లిక్కర్ వచ్చింది. మళ్ళా లిక్కర్ ఆమ్దాని వస్తుంది. ఈ లిక్కర్ ఆమ్దాని మీద, లిక్కర్ షాపుల మీద దాదాపు 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇవాళ 3,000 కోట్లు గంట వచ్చింది. అదేం సంపాదన అంటే ప్రజలందరూ కూడా లక్కీ టిప్పు కోసం లక్షలు లక్షలు కడితే ఆ మొత్తం జమ ప్రభుత్వంలో జమ అయిపోయి వాళ్ళ జేబులు ఖాళీ అయిపోయినాయి. షాపుకు 3 లక్షలు కట్టాలి. ఒక్కొక్కరు 10, 20, 30 వేసుకున్నారు. ఒకటనే షాపు తగ్గుతుందేమో అని. ఆ 30 షాపులు కడితే ₹1,00,00,000 పోయినా కానీ వచ్చేది ఒక షాపులు వచ్చలేదు. మొత్తం ఆ షాపుల డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తన జేబులో వేసుకున్నది. ఈరోజు ఆ డబ్బులతో కూడా ఇలా పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా లేదు. వాళ్ళు ధర్నాలకు కూర్చుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో పేమెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ మేము చెయ్యమని ఆసుపత్రులు చెప్తున్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా జీతాలు, ఇంతకుముందు ఉద్యోగులకు కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు కట్టుకున్నటువంటి రిటైర్మెంట్ అయినాక వాళ్ళు కట్టుకున్నటువంటి అనేక డబ్బులు ఎవరైతే నెల నెల సేవింగ్స్ చేసుకుని ప్రావిడెంట్ ఫండ్ అని జమ చేసుకుంటారో వాటిని కూడా తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఈ రోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ రోజు ఏమంటారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది, ఇలా ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హిందువుల ఓటు చీలిపోతాయి, ముస్లింల ఓట్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ గెలవదనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 1,00,000 చిల్లర ఉన్నటువంటి ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఎవరు పంచుకున్నా, ఎవరు వేసుకున్నా 3 లక్షల ఓట్లు హిందువుల ఓట్లు ఒక పక్క వేస్తే మనం గెలవమని అడుగుతున్నా. 3 లక్షల ఓట్లు హిందువులు ఉంటే మనమందరం కూడా ఏకతాటి పైకి వచ్చి మనం ఓట్లు వేయలేమని అడుగుతా ఉన్నా. ఎందుకు వాళ్ళు వేసిన ఓట్లు మనం వేయలేం? వాళ్ళు ఒక్కొక్క ఓటు ముస్లింల ఇళ్లలో 5 ఓట్లున్నా, 10 ఓట్లున్నా, 15 ఓట్లున్నా ప్రతి ఒక్క ఓటు వాళ్ళు ఓటు బూతుకు పోయి ఓటేసి వస్తారు. అట్లే మన వాళ్ళు కూడా తమ ప్రతి ఒక్క ఓటు హక్కును ఉపయోగించుకొని జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపియాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు తెలంగాణలోనే ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మన తెలంగాణ కూడా భవిష్యత్తులో మనం ఇక్కడ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం